హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అంటే నేను ఈ రైస్ బాగా శుభ్రంగా కడుక్కుంటున్నా అండి, ఎందుకంటే ఇవి పాత బియ్యం కాబట్టి. అయితే మీలో ఎంతమంది రాగి సంగటి ట్రై చేశారో ఒకసారి చెప్పండి. ఇది హెల్త్కి చాలా మంచిది కదా. రాగి సంగటే కాకుండా రాగి జావ కూడా చేసుకుంటారు, కొందరు రాగి ముద్ద కూడా చేసుకుంటారు కదండి. అయితే నేను దీంట్లో రాగి సంగటి ఎలా చేయాలో చెప్పా కదండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, మేము దాంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. రైస్ కుక్కర్లో పెట్టేసి అన్నం ఉడుకుతుంది కదండి, అలా ఉడికే టైంలో నేను ఇప్పుడు నెక్స్ట్ రాగి పిండి తీసుకుంటా అండి. రాగి పిండి ఎంత అంటే ఇప్పుడైతే ఏ గ్లాస్ అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నానండి. అలాగే కొంచెం మన టేస్ట్కి సరిపడేంత ఉప్పు అండి, అంటే 2 గ్లాసెస్కి ఒక 2 స్పూన్స్ వరకు అందాదండి. 2 స్పూన్స్ వరకు అట్లా నేను సాల్ట్ తీసుకున్నానండి. ఆ సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి సైడ్కి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మన అన్నం ఉంటుంది కదా, అన్నం ఉడికేటప్పుడు దీన్ని కలుపుతామండి. దాంట్లో కలిపే టైంలో చూడండి, నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, అన్నం కొంచెం ఉడికింది కదండి కంప్లీట్గా. దీంట్లో రాగి పిండి వేసేసామండి. రాగి పిండి వేసేసి ఇప్పుడు అన్నంతో పాటు బాగా మిక్స్ చేయడమే అండి, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ అన్నంలో కొంచెం ఎక్కువ వేసాం కదా. దాంతోపాటు ఈ పిండిని ఏదైతే మనం వేస్తున్నామో దాన్ని రైస్ కుక్కర్లో వేసి బాగా కలపడమే అండి. ఇలా కలిపిన తర్వాత కాసేపు ఉడకనియాలండి, ఎందుకంటే ఈ రాగి పిండిలో కొంచెం పచ్చిదనం ఏదైతే ఉందో అది పోతుంది కదా. అలా ఉడికించిన తర్వాత మేము కొంచెం టేస్ట్కి నెయ్యి ఉంటుంది కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి మన ఇష్టం వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చండి. నెయ్యి వేసిన తర్వాత అది ఏదైతే రైస్ ఉందో అది గడ్డలాగా కట్టుకుపోతుందండి. గడ్డలు కట్టుకోకుండా వేడిగా ఉన్నప్పుడే దాన్ని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇవన్నింటినీ ముద్దల్లాగా కట్టుకోవడమే అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో అయితే చాలామంది తింటారండి ఇష్టంగా. అయితే దీంతో పాటు మన ఇష్టం అండి, నాన్ వెజ్ తినేవాళ్ళు ఏ కర్రీ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. వెజ్ తినేవాళ్ళు పచ్చడి, సాంబార్, రసం అలా ఏ దాంతో అయినా తినొచ్చండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ సమ్మర్లో ట్రై చేయండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.